కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర సైనికులకు మానకొండూరు గ్రామ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పల్లె మీద చౌరస్తా వద్ద అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ 2019లో పుల్వామాలో దేశం కోల్పోయిన ధైర్యవంతులైన వీరులకు నివాళులర్పించడం జరిగిందని, రాబోయే తరాలు వారి త్యాగాన్ని, దేశం పట్ల వారి అంచెలంచెల అంకితభావాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశభక్తులు చీకటి రోజు ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్లో పుల్వామా దాడి జరిగిందో అలా 40 మందికి పైగా వీర జవాన్లు అమలు కావడం జరిగింది. దానికి ప్రతీకార చర్యగా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దాడులు చేసి 300కి పైగా ఉగ్రవాదులను హతమార్చడం జరిగింది. దీనికి గాను విశ్వ హిందూ పరిషత్ బజరంగ ఆధ్వర్యంలో వీర జవాన్ దివస్గా నిర్వహించుకోవాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. కావున ప్రతి సంవత్సరం గ్రామంలోని ప్రతి యువతులు గ్రామంలోని ప్రతి ఒక్క వ్యక్తి దేశభక్తి కలిగిన, దేశం గురించి ఆలోచించే, దేశభక్తి కలిగిన, దేశ హితం కోసం ఆలోచించే ప్రతి వ్యక్తి కూడా ప్రతి దేశభక్తి కార్యక్రమంలో పాల్గొనాలి. మన దేశం కోసం త్యాగం చేయాలి. దేశంలో చాలా విభిన్నకర శక్తులు, విచ్ఛిన్నకర శక్తులు విధ్వంసం చేయడానికి రెడీగా ఉన్నాయి. దీన్ని మనం 1000 కళ్ళతోటి చూస్తూ దాన్ని ఎక్కడికక్కడ నిర్మూలించే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ప్రతి గ్రామంలోని యువకులు జాగరూకులై ఉండాలి అని తెలియజేస్తూ